నిమిషం లోపల వెళ్ళిపోదు. దాన్ని అక్కడ నిల్వ చేసేందుకు ఒక మెకానిజం ఉంటుంది. దాన్ని కార్పొరా క్యావర్నోజా అంటారు. ఈ కార్పొరా క్యావర్నోజా లోపల సైనోసాయిడ్స్ అనేటువంటి ఒక స్పాంజ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. అది రక్తాన్ని పట్టుకుంటుంది. సో, మామూలు ఎక్సర్సైజ్‌కు శృంగారానికి తేడా ఏమిటి అంటే, మామూలు ఎక్సర్సైజ్‌లో రక్తం వస్తుంది, రక్తం వెళ్ళిపోతుంది. శృంగారంలో రక్తం వస్తుంది, రక్తం నిల్వ ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. ఈ వచ్చిన రక్తము వెళ్ళిపోకుండా ఉండేందుకు గానీ, ఎక్కువ రక్తం వచ్చేందుకోసం గానీ ఈ టాబ్లెట్స్ వాడుకుంటే తప్పేమీ లేదు. ఈ టాబ్లెట్సు రక్తనాళాన్ని కొంచెంసేపు వెడల్పు ఎక్కువ చేసి పెడతాయి. దానివల్ల రక్తం ఎక్కువ వచ్చేసి ఆ రక్తంలో వాళ్ళు నిల్వ ఉండేసి సంసారం చేయడానికి వీలవుతుంటుంది. కొద్దిమందికి టాబ్లెట్స్ ఇస్తే అంగం సైజ్ పెరుగుతుంది, గట్టిదనం కూడా వస్తుంది. తీరా అమ్మాయి దగ్గరికెళ్ళి టచ్ చేసి చేయకముందే అది కారిపోతుంది. ఇట్లాంటి వాళ్ళకు ప్రాబ్లమ్ ఎక్కడుంది అంటే, నేను ఇందాక చెప్పినట్టు కార్పొరా క్యావర్నోజా అనే టిష్యూ లోపల ఉన్నటువంటి